దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమంలో కర్మేలగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి సంతోషముతో ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ నూతన సంవత్సరపు శుభములు, శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఈ సంవత్సరము బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. అందరం ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. విశ్వాసంతో చెప్దామండి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? గడిచినటువంటి రాత్రి వాచ్ నైట్ సర్వీస్లో మీరందరూ ప్రార్థన చేశారు, దేవుని మాటలు విన్నారు, దేవుని వాగ్దానాలు పొందుకున్నారు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. వాగ్దానం అనేటువంటిది డిసెంబర్ 31 రాత్రి మందిరానికి వెళ్తాం. అక్కడ నూతన సంవత్సరములో అడుగుపెట్టినటువంటి తొలి సమయములో దేవుని యొక్క సేవకులు మనకు వాగ్దానాలు ఇస్తారు. కొంతమంది ఈ పద్ధతి పాటించరు, దాని గురించి మనం ఏమీ విమర్శించడం కాదు. కానీ దేవుని వాగ్దానం పొందుకున్నాం. వాగ్దానం అనేటువంటిది ఒక్కటేనా? దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక్కొక్కరికి అనేక వాగ్దానాలు ఇచ్చారు. అనేక రకములైన వాగ్దానాలను విభజించి విస్తరింపజేసి ఆశీర్వదించాడు దేవుడు. ఈ దినమున ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీకు, ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ దేవుడు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? అది చూడండి. ఆదికాండము గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం చదువుతా ఉన్నా. నిన్ను ఆశీర్వదించెదను. అక్కడ వ్రాయబడినటువంటి ఆ వచనం చదివితే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఈ నూతన సంవత్సరంలో, ఈ యొక్క సమయమున, ఈ యొక్క కార్యక్రమంలో ఏకీభవిస్తున్నటువంటి నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, యూట్యూబ్లో అప్లోడ్ చేయబడినటువంటి ఈ మెసేజ్ వింటున్నటువంటి నీకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇది. గుర్తుపెట్టుకోండి. ఈ వాగ్దానము మీ డైరీలోనో, నోట్బుక్లోనో, బైబిల్లోనో రాసి పెట్టుకోండి. నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే మనలను దీవించేటువంటి వాడుగానే ఉన్నాడు. దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు అంటే, దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఆయన మాటలు కొన్నిసార్లు నీకు నాకు కఠినంగా ఉండొచ్చు కూడా. చెంపకు పెట్టి కొట్టినట్లుగా ఉంటాయేమో కొన్ని మాటలు. నువ్వు నా మాట వినకపోతే అగ్నిలో పడేస్తాను అంటే దాని అర్థం ఏంటి? నీ మీద కోపమా? కాదు. నువ్వు మాట వినకపోతే నష్టపోతావు, నీ జీవితం నష్టం కలుగుతుంది అని ఒక హెచ్చరిక. హెచ్చరిక అంటే అది నువ్వు వినకపోతే జరిగేటువంటిది. నువ్వు వింటే అసలు అగ్నిగుండమే ఆయన తీసివేసేవాడు కదా. అగ్నిగుండంలో చల్లార్చేటువంటి వాడు దానిని. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆయనకి ఎంతో ప్రేమ. నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడంటే నువ్వంటే దేవునికి ఎంత ఇష్టమో కదా. ఆలోచన చేశారా? ఇక్కడ ఈ మాట ఎవరితో అంటున్నాడంటే అబ్రహాముగా మారకు ముందున్నటువంటి అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాంగా మార్చబడక మునుపు దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఒక మాట అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను దీవిస్తాను అంటే మనం తల్లిదండ్రుల్ని, మన తండ్రిని, మన తల్లిని మనం 10 రూపాయలు అవసరమైతే మనం అడిగితే ఆయన ఇవ్వకపోయినా మనం గోల చేస్తే, ఏడిస్తే, మారాన్ చేస్తే ఒక 10 రూపాయలు ఇస్తారు. లేకపోతే 5 రూపాయలు ఇస్తారేమో. 10 అడిగితే 10 ఇస్తే ఎందుకులే అని ఒక 5 ఇస్తారు, లేకపోతే 10 ఇస్తారు. కానీ దేవుడు అలా కాదు.
అడిగినంతే ఇచ్చేటువంటి వాడు కాదు, విస్తారంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ యొక్క కుటుంబాన్ని విస్తరింపజేస్తాను. ఒక్కొక్క మాట చెప్పడానికి టైం లేదు కాబట్టి మనం క్లుప్తంగా హెడ్లైన్స్ లాగా కొన్ని మాటలు మీకు చెప్తాను. మీరు దానిని ప్రార్థనలో పెట్టి నిన్ను గొప్ప జనముగా చేసేదను అని అబ్రహాంతో అన్నాడు. అంటే ఏంటి ప్రభు అని ప్రార్థన చేయండి. దేవుడు అనేక సందర్భాలు మీకు చూపిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తానని అబ్రహాంతో చెప్పాడు కదా ప్రభువా. ఎలాగ ఆశీర్వదించారయ్యా అంటే ఆదికాండము గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించారు. అబ్రాముగా ఉన్నటువంటి వారితోటి దేవుడి మాట చెప్పాడు, కానీ అబ్రహాముగా పేరు మార్చి ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ పేరు మారుస్తాడు, నీ దిశ మారుస్తాడు, నీ పరిస్థితి అంతా మారుస్తాడు, నువ్వు ఉన్నటువంటి స్థలాన్ని మార్చేస్తాడు, గొప్ప జనముగా చేస్తాడు. నీ తల మీద కష్టం పడుతున్నటువంటి ఆ ముండ్ల కిరీటం ఉన్నదేమో, యేసయ్య తల మీద ఉన్నట్టుగా ఏదో ఒక కష్టం ఉన్నదేమో, కానీ దానిని అంతా తొలగించి వజ్రాల కిరీటాన్ని నీకు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇత్తడి కిరీటం కాదు, బంగారుపు కిరీటం కూడా కాదు, వజ్రాలతో పొదగబడి ఉన్నటువంటి కిరీటము, అమూల్యమైన కిరీటం. ఆయనను పరలోకానికి వెళ్తే అక్కడ అనేక మంది ముందు ఆ కిరీటాన్ని నీకు ధరింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో ఎంత ఉన్నా కూడా నీకు ఆ కిరీటం దొరకపోతే వృధానేనండి, వేస్టే నీ జీవితం. మన ప్రయత్నం అంతా, ఈ లోకములో మన ప్రార్థనా జీవితం అంతా, మనం దేవుని యొక్క మాట వినటము, దానికి లోబడేటువంటి విధానం అంతా కూడా, ఉపవాసం అంతా, కార్చేటువంటి ప్రతి కన్నీటి బొట్టు, ఆయన పాదాలు పట్టుకోవటం, అన్నీ కూడా నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య, నీ యొక్క సువార్త పరిచర్య, ఇతరుల కొరకు అంగలార్చేటువంటి ఆ రోదన చేస్తున్నటువంటి ప్రార్థన, రోదన విద్య అంతా కూడా దానికి ప్రతిఫలం దేవుడు పరలోకంలో నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఇంకా కష్టపడితే ఇంకొక వజ్రం వచ్చేదేమో కదా, ఇంకా నేను శ్రమ పడితే, ఇంకా కష్టపడితే ఎన్ని ఆశీర్వాదాలు ఇంకా వచ్చాయో. ప్రియమైన బిడ్డలారా, ఆశీర్వాదాలు కోల్పోవద్దు. దేవుని మాటకు నీవు లోబడి వెంబడించటం ప్రారంభించు. అలా వెంబడించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? అబ్రామా, నువ్వు చేయాల్సినటువంటి పని ఒకటి ఉందయ్యా. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే, నా ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? మొట్టమొదట 12వ అధ్యాయం ఆదికాండం గ్రంథము 1వ వచనము, అక్కడ యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, జాగ్రత్తగా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. వినారా చదివిన మాట? నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాను అంటే నువ్వు అక్కడే ఉంటే నేను నిన్ను ఆశీర్వదించను. నువ్వు చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది. ఈ మాటలు జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు అబ్రాహాముతోనే అంటున్నటువంటి మాట, నీవు మొట్టమొదటిగా ఏం చేయాలంటే నువ్వు ఉన్నటువంటి ఆ స్థితి నుండి నువ్వు లేవాల్సిందే. నువ్వు ఉన్నటువంటి స్థితి నుండి నువ్వు లేచి నిలబడక్కడే ఉండొద్దు. నువ్వేం చేయాలి అంటే నీ దేశము నుండి నువ్వు బయలుదేరాలి. నీ దేశము నుండి నువ్వు బయలుదేరాలి. నీ దేశంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి. నువ్వు దేశం నుండి బయలుదేరంటే ఆ ప్రాంతాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళాలి. అంటే నువ్వు అక్కడ ఏదైతే కలిగి ఉన్నావో దానిని విడిచిపెట్టాలి. అంటే దాని అర్థం ఏంటి? కొన్ని దేశాలకు కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. వాటిని గట్టిగా పట్టుకుంటారు చాలామంది. యేసయ్య మార్గంలోనికి రావాలంటే
నువ్వు వాటిని విడిచిపెట్టాల్సిందే. ఆ సంప్రదాయాలను అనుసరించి నడవటం కాదు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడవటం నేర్చుకోండి. దేవుని యొక్క మాటకు నువ్వు లోబడండి. అప్పుడే నువ్వు లేస్తే అక్కడి నుంచి బయలుదేరతావు. అసలు నువ్వు అక్కడే కూర్చుంటే నీకు దేవుడు చెప్పిన ఆశీర్వాదాలు నువ్వు ఎలా పొందుకుంటావు? అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి నిలబడు, ముందు నీ దేశము నుండి నువ్వు బయలుదేరుతున్నారా? మీరు యేసయ్య మాట వింటున్నారు, మందిరానికి వచ్చారు, యేసయ్య మాట విన్నారు, బాప్తిజం కూడా తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ నువ్వు విడిచిపెట్టి వచ్చావు, చూసావు, వాటి వైపే చూస్తూ ఉన్నావు. లోతు భార్య ఏదైతే విడిచిపెట్టిందో దానినే చూస్తూ ఉంది వెనుదిరిగి. అయ్యో నేను దీన్ని విడిచిపెట్టానే, అయ్యో నేను సినిమాలు విడిచిపెట్టానే, నేను పేకాట ఆడుతూ ఉండేవాడిని, ఇదివరకు దాన్ని విడిచిపెట్టా కదా, అక్కడే ఉంటే నాకు ఇన్ని వందలు వచ్చాయో, ఇన్ని వేలు వచ్చాయో కదా, అయ్యో నేను మత్తు పదార్థాలకు, ఆ డ్రగ్స్కి నేను అలవాటు అయ్యాను కదా, వాటిని నేను అనవసరంగా విడిచిపెట్టాను. ఎంత ఆనందం అండి! మత్తులో తేలిపోయేవాడిని, రోజు నేను తాగుతూ ఉండేవాడిని, ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ పార్టీ అంతా మిస్ అయిపోతున్నా కదా అని అనుకోవద్దు. వాటన్నిటినీ నువ్వు విడిచిపెట్టాలి. నీకున్నటువంటి సంప్రదాయాలన్నింటినీ నువ్వు విడిచిపెట్టాలి. అక్కడి నుంచి బయలుదేరాల్సిందే. నీ దేశము నుండి నువ్వు బయలుదేరాలి. తర్వాత నీ యొక్క బంధువుల వద్ద నుండి నీ శరీర కార్యాలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సినిమాలు, సీరియల్స్, త్రాగుడు, జోదము, వ్యభిచారము, ఇవన్నీ శరీర కార్యాలు. మనం చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో, చదవడానికి సమయం లేదు కాబట్టి చదవట్లా, 19వ వచనంలో అక్కడ వ్రాయబడి ఉన్నాయి. శరీర కార్యములను గురించినటువంటి మాట అక్కడ వ్రాయబడి, వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టాలి. జాగ్రత్త. అవన్నీ నువ్వు కలిగి ఉండి దేవుని మార్గంలో వెళ్తా ఉన్నావేమో. అబద్ధాలు ఇంతకుముందు బాగా ఆడేవాడివి, కానీ ఇప్పుడు అబద్ధం ఆడటం మానేసావు. కానీ మళ్ళీ అప్పుడప్పుడు వాటిని టేస్ట్ చేస్తున్నావేమో కదా. అప్పుడప్పుడు నువ్వు ఏదైతే విడిచిపెట్టొచ్చావో అక్కడే కూర్చుంటున్నావేమో కదా. దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్ళాల్సినటువంటి మార్గంలో వెళ్లకుండా నువ్వు ఆగిపోతే పరలోకం ఎలా వెళ్తావు? దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి ఎలా వెళుతుంది? నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నడవలసినటువంటి మార్గంలో నడవకపోతే, నీ ఇష్టానుసారంగా నువ్వు నడిస్తే గమ్యానికి నువ్వు చేరగలవా? ప్రభు అంటున్నారు కదా, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు. మనం ఆయన ద్వారానే వెళ్ళాలి, ఆయన మార్గంలోనే వెళ్ళాలి. నీ సొంత మార్గం కాదు. నువ్వు ఈ లోకంలో చదివే చదువులో పిహెచ్డీ చేసి ఉండొచ్చు, నీ వ్యాపార విషయంలో ₹1,00,00,000 నెలకు సంపాదిస్తూ ఉండొచ్చు, కానీ ఉపయోగం ఏంటి? ఆ ₹1,00,00,000 పెడితే కరోనానే నిన్ను రక్షించలా. దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళగలవా? దేవుని సన్నిధిలో నిలబడగలవా? జాగ్రత్త దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆశీర్వాదాన్ని నీ చేతులారా నువ్వే పోగొట్టుకుంటున్నావేమో. అబ్రామా, నీ దేశము నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి నుంచి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను చూపించేటువంటి దేశానికి నువ్వు వెళ్ళు. ఆ దేశం ఎలా ఉంటుందయ్యా? నువ్వు నడువు చెప్తాను అని దేవుడు అబ్రాముని నడిపించాడు. ఎలా నడిపించాడో తెలుసా? ఆయనకు నడవగలిగినటువంటి మార్గం అంతా నడిపించాడు. దేవుడు అంటున్నాడు, ఈ దేశంలో నడువు, ఈ దేశం పొడుగునా వెడల్పునా నువ్వెంత నడుస్తావో అంత నేను నీకు ఇస్తాను అబ్రామా, నువ్వు నడువు అంటే అబ్రహాం ఏం చేశాడు? ఆ మాటను బట్టి విశ్వాసముతోటి ముందుకు నడవటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు చదవండి 12వ అధ్యాయం నుంచి ఒక్కొక్క అధ్యాయము దేవుడు అబ్రాహాముని దీవించినటువంటి విధానం అంతా కూడా వ్రాయబడింది. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినటువంటి విధమంతా కూడా వ్రాయబడింది. 15వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా అబ్రామా, నువ్వు భయపడద్దు, నీకు ఇచ్చేటువంటి బహుమానము అధికమవుతుందంటే అబ్రాహాం అంటున్నాడు, ఎంత బహుమానం ఇస్తే ఏంటయ్యా, నాకు బిడ్డలు లేరు కదా, నీ మాట ప్రకారమే నేను నా దేశాన్ని విడిచిపెట్టి నేను వచ్చాను ఇక్కడికి, వెళ్ళమంటున్నావు, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి?
నువ్వు ఎంత ఇస్తే మాత్రం నాకు ఉపయోగం ఏంటయ్యా? ఇంకా నేను ఎంత దూరం నడవాలి ప్రభువా? ఎలాగ వెళ్ళాలి? నాకు దీవెన లేదా అని నువ్వు ఎంత ఆశిస్తే మాత్రం నా ఇంటి దాసునికే కదా అదంతా, ఆయనే కదా కర్త అయ్యేటువంటి వాడు అని అబ్రాహాము మాట్లాడితే దేవుడు అంటున్నాడు, నువ్వు బయటకు వచ్చి చూడు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూడు, సముద్రంలో ఇక్కడ ఒడ్డున ఉన్నటువంటి ఇసుక రేణువులను చూడు, లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేనయ్యా. అంత విస్తారమైనటువంటి సంతతిని నేను నీకు ఇస్తా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరు కూడా లేరు కుమారుడు, కానీ దేవుడు అంటున్నాడు విస్తారమైనటువంటి సంపద నీకు ఇచ్చాను, విస్తారమైనటువంటి సంతానం కూడా నీకు ఇస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. 17వ అధ్యాయంలో అంటున్నాడు, ఆదికాండం గ్రంథం 17వ అధ్యాయంలో, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నా సన్నిధిలో నువ్వు నడుస్తూ ఎలా ఉండాలంట? నిందారహితుడుగా ఉండాలి. అంటే అబ్రహాము దీవెన పొందుకోవాలంటే ఎలా నడవాలి? నిందలేనటువంటి వానిగా నడవాలి. నిందలేనటువంటి వానిగా నువ్వు నడువు. నువ్వు అలా నడిచినట్లయితే నీకు నాకు మధ్య ఒక నిబంధన పెడుతున్నాను, దాన్ని నేను నెరవేరుస్తాను. ఇక మీదట నీ పేరు అబ్రాము కాదు కానీ అబ్రహాముగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా అబ్రహాము నడిచినటువంటి అనుభవంలో ఉన్నాడు. ఈ రీతిగా దేవుని యొక్క మాటకు లోబడి ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదే స్థానంలో, అబ్రహాము స్థానంలోనే, అబ్రహాం ప్లేస్లో నువ్వు నేను ఉంటే ఏం చేస్తాం? మనం ఏం చేస్తామో తెలుసా? వెనుదిరిగి చూడటం ప్రారంభిస్తాం. అయ్యో, నేను ఎంత దూరం నడిచి వచ్చా కదా, ఇన్ని మైళ్ళు నడిచాను, ఇన్ని కిలోమీటర్లు నడిచాను, కష్టపడ్డాను, నాకు ఇంకా సంతానం కలగలేదు కదా, నా భార్య శారయికి ఇంతబడి గర్భం రాలేదు కదా, ఏంటి ప్రభువా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేవాళ్ళమేమో. కానీ దేవుని సన్నిధిలో అబ్రాహాము అలాగ మాట్లాడాల. లోబడి 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 విశ్వాసముతో ముందుకు వెళ్తా ఉన్నాడు. గడిచినటువంటి వాటి వైపు వెనుదిరిగి చూడొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానము నిన్ను ఆశీర్వదించేదను అని చెప్పాడు. అవును కదా, మొదట్లోనే చెప్పాను నేను. ఈ సంవత్సరం మీరు ఆశీర్వదించబడతారు బహుగా. మీరు అనుకోవచ్చు, ₹1 నా దగ్గర లేదు, నేను ఎలా దీవించబడతాను? నా గర్భము మూయబడింది, నేను ఎలాగా సంతానము కలిగినటువంటి వానిగా ఉంటాను? ప్రవచనాలు నేను విన్నాను, ప్రార్థనలో ఏకీభవిస్తా ఉన్నా, ఎందుకు దేవుడు నాకు దీవెనలు ఇవ్వట్లేదు అని అనుకోవద్దు. జాగ్రత్త. బలపరచడానికి దేవుడు ఒక మాట అంటున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. విన్నారా ఈ మాట? పరిచయమైన మాటే. గడిచినటువంటి వాటిని, జరిగిపోయినటువంటి ఉన్నాయి కదా మీ జీవితంలో, కొన్ని చేదు సంఘటనలు ఉన్నాయి, కొన్ని చేదు మార్గాలలో మీరు నడిచినటువంటి అనుభవం ఉంది. వాటన్నిటిని బట్టి మీరు కృంగిపోయి ఉండొచ్చు, వాటన్నిటిని బట్టి మీరు భయపడతా ఉండొచ్చేమో. కానీ యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు, మునిపటి వాటిని గురించి మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. మునిపటి వాటిని గురించి జ్ఞాపకం చేసుకోవద్దు. ఇంకో మాట కూడా అంటున్నాడు, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత బలపరుస్తూ ఉన్నాడండి యేసయ్య నిన్ను. నువ్వు కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నావు. చాలామంది గర్భాలు మూయబడి ఉంటే దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తే దేవుడు వారికి ఒక ప్రత్యక్షతనిచ్చి, ఒక వాక్కునిచ్చి, దర్శనం ఇచ్చి, ప్రవచనం ఇచ్చి, నీ గర్భము తెరవబడుతుంది అని నీకు వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానం ఇంకా నెరవేరలేదేంటి నాకు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుని యొక్క వాగ్దానాలను నువ్వు తప్పు పట్టొద్దు. ఆయన ఇచ్చినటువంటి ప్రవచన వాక్కులను మీరు తప్పు పట్టవద్దు. నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు చేయాలి. అబ్రహాము జీవితంలో అది వెంటనే జరగల. మునుపటి వాటిని నేను 10 సంవత్సరాలు నడిచాను, 20 సంవత్సరాలు నడిచాను,
నాకు సంతానం ఇస్తానని ఇవ్వలేదేంటి ప్రభువా అని ప్రశ్నించలా. పూర్వపు సంగతులను మీరు తలంచుకోవద్దు అని చెప్పి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గడిచినటువంటి దినములలో నీ జీవితంలో నూతన క్రియ జరగలేదేమో. నువ్వు వెళ్ళినటువంటి మార్గము అది మిట్టపల్లాలుగా ఉన్నదేమో. కానీ దేవుడు చెప్తున్నటువంటి ఒక బలముగా చెప్పేటువంటి బలంపరిచేటువంటి మాట ఏంటో తెలుసా? వాగ్దానంతో కూడిన మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయములో మొదటి వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా నిన్ను సృజించినవాడు యెహోవా చెప్తున్నటువంటి మాట, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నువ్వు నా సొత్తు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచా, నువ్వెందుకు భయపడుతున్నావు? ఇంకా నీ పేరు నాకు తెలుసు, నీ చరిత్ర అంతా నాకు తెలుసు, నీ యొక్క భవిష్యత్తు నాకు తెలుసు, గడిచిన కాలం తెలుసు, జరగబోయేటువంటి సంగతులన్నీ కూడా నాకు తెలుసు. నువ్వు భయపడద్దు. ఎందుకంటే నువ్వు జలములలో బడి దాటినప్పుడు నువ్వు వెళ్ళేటువంటి మార్గం సరి అయింది కాదు, నీళ్ళలో వెళ్ళావు. నువ్వు అనుకుంటున్నావు నేను మునిగిపోతానేమో అనుకుంటున్నావు, నాకు బాగా ఈతొచ్చులే నేను దాటగలనేమో అనుకుంటున్నావు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, నీ సొంత శక్తి మీద నువ్వు ఆధారపడద్దు. ఇశ్రాయేలీలు వారు ఐగుప్తును విడిచి వారికి ఉన్నటువంటి సంపద, ఆహారం కొంత తీసుకొని బయలుదేరారు. కానీ వారు ప్రయాణం చేసిన కాలమంతా ఆహారంతోనే ఉన్నారా? వాళ్ళ సొంత ఆలోచనతోటి వెళ్ళారా? కాదు కదా. దేవుని యొక్క మాట ప్రకారంగా నడిచినప్పుడు వారికి ఆహారం వచ్చింది, నీరు వచ్చింది. దేవుడు వారికి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించారు. వారి బట్టలు పాతగిలలా, వారి చెప్పులు అవి పాడైపోలా, అట్లాగా అంత ప్రయాణం చేసినా కూడా ఏ చెప్పులు ఉన్నాయండి ఈరోజు? ఎలాంటి రీతిగా నీ బట్టలు చిరిగిపోకుండా ఉంటున్నాయా? కానీ దేవుడిస్తే ఆశీర్వాదాలు అవి నశించిపోవు, ఎన్నడెన్నటికీ అవి అలానే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకున్నావు ఈ నీళ్ళల్లో నేను ఎలా వెళ్ళాలి, ఈ ఎడారిలో నేను వెళ్ళాలి, ఈ అగ్ని మధ్యలో నేను ఎలా వెళ్ళాలి అంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు తోడుగా ఉంటా. నీవు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉందును. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట అంటా ఉన్నాడు. నదులలో బడి నీవు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మాటలండి. నీకున్న భయము మొత్తం పోవాలి ఈ మాటలతోటి. అంతగా దేవుడిని బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు గడిచినటువంటి దినాల్లో నువ్వు భయపడ్డావు, అవమానాలను ఎలా ఎదుర్కోవాలని నువ్వు తల్లడిల్లిపోయావు, తినటానికి తిండి లేదా నేను బాధపడ్డావు, భయపడ్డావు, అప్పులు ఉన్నాయని నువ్వు అంగలార్చావు. కానీ జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను నువ్వు విన్నావు, దాని ప్రకారంగా నడవటం నేర్చుకో. జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేయి, వెనుదిరిగి చూడకుండా వేయి, విశ్వాసముతో అడుగు వేయి. దేవుడు నిన్ను ఇంకా ఇంకా బలపరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు నీళ్లలో వెడితే అవి నీ మీద పొర్లిపారకుండా దేవుడు ఆయన అడ్డుకట్ట వేస్తాడు. నువ్వు అగ్నిలో నడిస్తే ఆయన ఎలా ఉంటాడో తెలుసా? ఆయన అగ్నిలో ఉండి నీకు అగ్నివాసన సైతము తగలకుండా నిన్ను కాపాడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆల్రెడీ కాపాడాడు కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడాడు కదా. అగ్నివాసన సైతం వారికి అంటకుండా వారిని పడవేయటానికి వెళ్ళినటువంటి వారు కాలిపోయారు, కానీ
వారితో పాటు దేవుడు తోడుగా ఉంటే ఏసీలో ఉన్నట్టుగా వారు హాయిగా ఉన్నారంట. దేవుని స్తుతిస్తూ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అట్లాగా నీకు తోడుకుంటాడండి. ఎందుకు భయపడుతున్నావు? ఇది నూతన క్రియ. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఈ రీతిగానే ఉంటుంది. కష్టము రాకుండా దేవుడు నీకు చూడడేమో కానీ కష్టములో ఆ కష్టము నువ్వు అనుభవించకుండా దేవుడు అడ్డుకట్ట వేస్తాడు, కంచె వేస్తాడు. ఆయన నీకు తన హస్తాన్ని కాపుదలగా నిలుపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? భయపడద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఏమాత్రం వెనుకంజ వేయద్దు, ఏమాత్రము వెనుక తిరిగి చూడొద్దు. దేవుడు కార్యం చేస్తే ఎవడైనా ఆపగలడా? దేవుడు కార్యం చేయాలనుకుంటే ఎవడైనా త్రిప్పగలడా? నేను కార్యం చేయాలనుకుంటే ఎవరు త్రిప్పగలడు? త్రిప్పివేయువాడెవడు అని 13వ వచనంలో, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనంలో, నా చేతిలో నుండి విడిపించగలిగిన వాడెవడును లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? ఎవ్వడు కూడా లేడండి. దేవుని కార్యము, దేవుని ఆశీర్వాదాలు మీకు బహుగా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరే వెనుకంజ వేస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఆశీర్వాదములకు వారసులు అవటానికి మీరు పిలువబడ్డారు. మీరు రండి, మీరు రండి. దేవుడు అంటున్న మాట, నేను అబ్రహామును ఆశీర్వదించాను. అబ్రాముగా ఉన్నటువంటి వ్యక్తిని ఏ ఆచారాలు, ఏ దేశము, ఏ బంధువులు ఎక్కడైతే అడ్డుకట్టుందో వాటన్నిటినీ విడిచిపెట్టి అబ్రహాము వస్తూ ఉన్నాడో, అబ్రాము వచ్చాడో, అబ్రాముని అబ్రహాముగా మార్చాను. అబ్రహాము జీవితంలో అనేకమైనటువంటి జనసంద్రము వచ్చినట్లుగా సంతానమును నేను అనుగ్రహించి ఆశీర్వదించాను. వారు గొప్ప జనముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని తరతరములను ఆశీర్వదించి నీకు మంచి పేరు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. విశ్వాసముతో ముందుకు రండి, వెనుకంజ వేయొద్దు. విశ్వాసంతో ఆయన సన్నిధిలో ప్రార్థించండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా పొందుకోండి. ఈ లోకంలో ఆశీర్వాదం నీకు ఒకరోజు లేటుగా రావచ్చేమో. 25 సంవత్సరాల తర్వాత అబ్రహాం దేవుని యొక్క ఆశీర్వాదం నెరవేరింది. నీ జీవితంలో 1-2 సంవత్సరాలు చూస్తున్నావా? కాదు, దేవుడిచ్చేంతవరకు ఎదురు చూడు. ఈ లోక దీవెనలు పోతాయేమో, పరలోకంలో దేవుడు శ్రేష్టమైన ఆ సింహాసనాన్ని, పరలోక పట్టణాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం దేవుడు మీకు బహుగా దయచేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందామని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. అవునయ్యా, ఈ నూతన సంవత్సరములో నాయన మరొక వాగ్దానము ఈ మాటలు వింటున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరికీ మీరు ఇస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డలకు, కుటుంబానికి మీరు ఇస్తూ ఉన్నారు. నిన్ను ఆశీర్వాదిస్తానని చెప్తున్నారు. నిన్ను ఆశీర్వదించేదను. ఎక్కడ మీకు కుదువుగా ఉన్నదో, ఎక్కడ మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి, చదువుల కొరకు ఎదురు చూస్తున్న వారికి, ప్రభు వివాహముల కొరకు, సంతానముల కొరకు, మంచి ఆరోగ్యము కొరకు, ఆర్థిక ఇబ్బందులను జయించడం కొరకు ఏది కొదువుగా ఉంటే వాటన్నిటిని సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభు. నాయన, నరకపు ద్వారాన్ని మూసివేసి మరణపు ముళ్ళును విరచి మా కొరకు మృత్యుంజయుడిగా ఉన్న మా దేవ నాయన, ప్రతి ఒక్కరిని మీ యొక్క హస్తాలకు సమర్పిస్తూ ఉండగా మేమందరము పరలోకములో మీరిచ్చినటువంటి సింహాసనం మీద కూర్చొని ప్రభువా, మీరిచ్చినటువంటి రాజ్యాలను పరిపాలన చేసేటువంటి అధికారులుగా చేసి ప్రభువా, నిత్యము మిమ్మల్ని స్తుతించేటువంటి ఆ కృపను మాకు దయచేయమని, మిమ్మల్ని కలుసుకునేటువంటి ఆ కృపతో మమ్మల్ని అందరినీ నింపి వర్ధిల్ల చేయమని ఈ నూతన సంవత్సరపు శుభములు, శుభాకాంక్షలు మరోసారి బిడ్డలందరికీ వచ్చి తెలియజేస్తూ నన్ను దీవించి ఆశీర్వదించమని, మహిమాగంత ప్రభావాలు మీ కార్యముల ద్వారా జరిగించమని యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన తోడుగా ఉండి చేరి వచ్చిన వారందరికీ, స్పాన్సర్ చేసిన కుటుంబానికి తోడుగా ఉండి నడిపించి ఈ సంవత్సరం అంతా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరోసారి నూతన సంవత్సరపు శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యు ఆల్.